మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రవితేజ రామశెట్టి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ చందనగర్. యూజువల్గా ఆడవాళ్ళు కొద్ది యూరినరీ ఇన్కాంటినెన్స్తో బాధపడుతున్న ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు కూడా యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ తెలియకుండా లీక్ అవుతున్నా, లేదా కొద్ది కింద కొన్నిసార్లు కండరాలు అనేది వీక్ అవుతూ ఉంటాయి, మజిల్స్ వీక్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా బాధపడుతున్నప్పుడు ఒక ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. దీన్ని కీగల్స్ ఎక్సర్సైజ్ అంటారు. కీగల్స్ ఎక్సర్సైజ్ అంటే మనకి యూజువల్గా చాలా రకాలు ఉంటాయి. కీగల్స్ ఎక్సర్సైజ్లో మనం ఈజీగా చేయగలిగేది ఏంటి అంటే, మనం జస్ట్ సిట్టింగ్ పొజిషన్లో నార్మల్గా ఎప్పుడైనా కుదిరినప్పుడు మోషన్ వచ్చినప్పుడు ఎట్లయితే మనం యానల్ మజిల్స్ అనేవి టైట్ చేసి ఆపుకుంటామో అలాగా ఊహించుకొని టైట్గా ఆపుకోవాలి. అలాగా ఒక 10 సెకండ్స్ అట్లే పట్టుకొని వెయిట్ చేసి దాని తర్వాత రిలీజ్ చేసుకోవాలి. మళ్ళీ 10 సెకండ్స్ పట్టుకొని మళ్ళీ రిలీజ్ చేసుకోవాలి. మనకి ఓన్లీ యానస్ మజిల్స్ మాత్రం టైట్ చేయాలన్నమాట. మనం బటక్స్ మజిల్స్ కాకుండా లోపల ఎక్కడైతే వస్తుందో మోషన్ ఆపుకున్నప్పుడు ఎట్లయితే కాంట్రాక్ట్ చేసుకుంటామో అలాగా కాంట్రాక్ట్ చేసుకొని టైట్గా పట్టుకొని వదలాలి. అలా సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూట్ల ఒక 5 నిమిషాలు చేయగలిగితే అది లాంగ్ టర్మ్గా చేస్తూ ఉండాలండి. ఒక 5-10 రోజులు పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే రాదు, కానీ లాంగ్ టర్మ్గా చేస్తూ ఉంటే ఈ ఏదైతే మజిల్స్ వీక్నెస్ ఉన్నాయో ఆ మజిల్స్ అనేవి టైట్ అయ్యి ఒక స్ట్రెంత్ అండ్ టోన్ వస్తుంది దానికి. సో దాని ద్వారా మనకి ఇన్కాంటినెన్స్ అనేవి, కొన్ని రకాల సిస్టోసిస్ అంటే మజిల్ వీక్నెస్ వల్ల సిస్టోసిస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి మనం తగ్గించవచ్చు.